ఏపీలో కాపులందరూ గంపగుత్తిగా ఎన్డీఏ కూటమికి ఓటేశారని కాపు సద్భవన సంఘం నాయకులు నల్లా విష్ణు వివై దాసు పేర్కొన్నారు. కాకినాడలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన పోయి చంద్రబాబు నాయుడు రాముడు పాలన రావాలన్న సంకల్పంతో కాపులు వన్ సైడ్ గా ఓటేశారని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ త్రిమూర్తులుగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల అభివృద్ధి చేస్తారని వారు విశ్వసించారు. గత పాలకులు కాపులకు అన్యాయం చేశారని వాపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అన్ని జిల్లాల నాయకులం కలిసి కాపుల సమస్యలను వివరిస్తామని తెలిపారు. గతంలో చంద్రబాబు కాపులకు ప్రకటించిన పథకాల గురించి చర్చిస్తామని వెల్లడించారు. కేంద్రం నుంచి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతారో, ఈ రాష్ట్రంలో ఏదైతే జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయో అన్నిటిని పూర్తి చేస్తారని ఈ ముగ్గురు కూటాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మి మరి ఈ రోజు ఓటు వేశారు. రాష్ట్ర ప్రజలతో పాటు కాపు తెలగ బలిజ కులాలు కూడా 90% ఓటేసి ప్రతిపక్ష పార్టీకి ఒక్క కాపు ఎమ్మెల్యేలు కూడా శాంపుల్ కూడా కాపులు ఇవ్వలేదంటే చాలా గర్వపడుతున్నామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా కాపులు లేకుండా కాపులందరూ కూడా ఘాటికి ఏకతాటి మీదకి వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని, మన జాతి ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాపాడాలని కాపులంతా ఒక తాటి మీదకి వచ్చి ఓటేశారు. దానిలో భాగంగా మా టీం అంతా, జేఏసీ అంతా ఉమ్మడి 13 జిల్లాలో 175 నియోజకవర్గాలకి పిలిపించి విజయవాడలో మీటింగ్ కట్టి కాపు సంఘాలందరినీ పిలిచి ఓటానికి మద్దతుగా అందరూ ఆమోదం తీసుకుని మేము తిరగటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ జేఏసీ తరఫున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రిజెక్షన్ ప్రజల్లోంచి వ్యతిరేకత కానీ ప్రజలు తిరస్కరిస్తే ఎంత దారుణంగా ఉండదో ఆ జగన్మోహన్ రెడ్డికి ఒక రాక్షస అర్థం ఎంత పసుమాసనత్వం తన ఎత్తి మీద తనే చేయి పెట్టుకుని ఎంత దారుణంగా పక్కన కూడా చూపించడానికి చరిత్రలో తిరగరాసిన ప్రభుత్వం మేము భాగస్వామ్యం ముఖ్యంగా రానున్న రోజుల్లో అంటే ప్రభుత్వం ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయినంటే త్వరలోనే మేము కాపు చేసి తరఫున అన్ని జిల్లాల్లో ఉన్న కాపు చేసి సభ్యులతో పాటు కాపు ముఖ్య సంఘాల ముఖ్య నాయకులతో పాటు మరి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని కలిసి ఏదైతే కాపు చేసిన అన్యాయం గతంలో మాకు ప్రామిస్ చేసిన కానీ అంతకుముందు అమల్లో ఉన్న అంశాలు కానీ అవి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మరి వారితో చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా వాటిలో కాపు కార్పొరేషన్ నిధులు పెంచుతారా, అలాగే రిజర్వేషన్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఫుడ్ టు రిచ్ కార్యక్రమంలో కాపుల సింహభాగం తీసుకోవాలని కోరుకున్నాం. అన్ని కులాల యొక్క సమాహారమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజయం కాబట్టి అన్ని కులాలతో కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ఆశించారో పెద్దల పాత్ర కాకుండా తల్లి పాత్ర ఈ రోజుని కాపులు అన్కండిషనల్గా ఎటువంటి రాజకీయంగా చూస్తే మాకు సిచ్యువేషన్ అన్యాయం చేయడం మన అవసరం అయినా కూడా ఒక తల్లి పాత్ర తీసుకుని స్వార్థరహితంగా మేము చేసిన ఎన్నికల్లో మేము చేసిన పాత్రని ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుందని ఏదైతే పీడిత పొడుగు వర్గాలు ఉన్నాయో వాళ్ళ అభివృద్ధికి మా వంతు సహకారంతో అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి మనం చేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి శుభాకాంక్షలు.